వెల్కమ్ టు మూవీ మిక్చర్. ప్రైవేట్ ఆల్బమ్స్తో చార్ట్ బస్టర్ సాంగ్స్ అందించిన యంగ్ టాలెంట్ మ్యూజిక్ డైరెక్టర్ రీసెంట్లీ మరొక ప్రైవేట్ సింగిల్తో సెన్సేషన్ని క్రియేట్ చేశాడు. యూట్యూబ్ని షేక్ చేసేశాడు. అలాగే ఎప్పుడో కమిట్ అయిన మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఆ మూవీ రిజల్ట్తో బన్నీ ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీలో ఉన్నారు. ఎవరబ్బా సొత్తు కాదురా టాలెంట్ అని ప్రూవ్ చేసుకుంటున్న యంగ్ అండ్ టాలెంటెడ్ కంపోజర్ సాయి అభ్యంకర్ టీనేజ్ లోని ప్రైవేట్ సాంగ్స్ తో ర్యాంప్ ఆడించాడు. కచ్చీసెరా, ఆశా కూడా నుండి రీసెంట్లీ వచ్చిన పావలా మల్లి వరకు ప్రతి ప్రైవేట్ సింగిల్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. అలాగే కంపోజింగ్ అందించిన బల్టీ సంగతి పక్కన పెడితే డ్యూడ్ మూవీలోని సాంగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. 21 ఏళ్ల నూనుగు మీసాల కుర్రాడు ఇప్పుడు జెన్జీ కిడ్స్ అభిరుచికి తగ్గట్టుగా మ్యూజిక్ ఇవ్వటంలో సక్సెస్ అయ్యాడు. ఈ ప్రైవేట్ ఆల్బమ్స్ తోని స్టార్ హీరోలకు మ్యూజిక్ ఇచ్చే ఛాన్స్ కొల్లగొట్టాడు. అట్లీ బన్నీ రాక సూర్య కరుప్పుతో పాటు మరిన్ని అవకాశాలు సంపాదించాడు. తల్లిదండ్రులు టిప్పు, హరిణి స్టార్ సింగర్స్ అయినా తన ఓన్ టాలెంట్తోనే ఈ ఆఫర్ సంపాదించాడు. కానీ ఇప్పటి వరకు కమర్షియల్ రిజల్ట్ రాలేదు. కరుపులో సాంగ్స్, బీజిఎం సూర్య ఫ్యాన్స్ కు గూస్ బాంబ్స్ తెప్పిస్తుంటే బన్నీ ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచేస్తున్నాయి. కరుపుతో పోల్చుకుంటే అట్లీ బన్నీ ఫిలిం రాక భారీ బడ్జెట్. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాలకు సాంగ్ ఇవ్వని సాయి అభ్యంకర్ చేతికి మ్యూజిక్ బాధ్యతలు అప్పగించడంతో కాస్త టెన్షన్ పడ్డారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు కరుపు బీజిఎం కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో రాకా సేఫ్ హ్యాండ్స్ లోనే ఉందని ఫీల్ అవుతున్నారు ఐకాన్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్స్. ఇక వీటితో పాటు లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ బెంచ్ మార్షల్ D55కి కంపోజింగ్ చేస్తున్నాడు. సూర్య అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిన సాయి అభ్యంకర్ బన్నీ ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేయగలుగుతాడో లేదో లెట్స్ సీ. రామ్ పోతినేని సినిమాకు ఒక ప్రయోగం మొదలు పెట్టేస్తున్నాడు. ఇప్పటి వరకు యాక్టర్ అండ్ డాన్సర్ గా టాలెంట్ చూపించిన ఎనర్జెటిక్ స్టార్ తనలోని అపరిచితుడిని ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నాడు. మొన్న లిరిసిస్ట్, ఆ తర్వాత సింగర్, ఇప్పుడు మరొక న్యూ అవతార్. ఈ రిస్క్లన్నీ ఆ హిట్ కోసమేనా? రామ్ పోతినేనితో 5 ఏళ్లుగా సక్సెస్ దోబూచులాడుతోంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ తో వర్క్ చేసిన, కాలీవుడ్ ఫిల్మ్ మేకర్ తో కొలాబరేట్ అయిన హిట్ మాత్రం చూడలేదు. మాస్ ఇమేజ్ నుండి మళ్లీ యూటర్న్ తీసుకుని ఆంధ్ర కింగ్ తాలూకాలో వింటేజ్ రామ్ ను చూపించాడు. ఈ సినిమాకు యునానిమస్ గా పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ కాసులు కురిపించడంలో ఫెయిల్ అయింది. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇప్పటి నుండి మరో లెక్క అన్నట్లుగా మారిపోయాడు రామ్ పోతినేని. ఆంధ్ర కింగ్ తాలూకా నుండి తనలోని హిడెన్ టాలెంట్స్ ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నాడు ఎనర్జెటిక్ స్టార్. నువ్వుంటే చాలేతో లిరిసిస్ట్ గా మారిన ర్యాపో అదే మూవీలో సింగర్ గాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు మరో న్యూ అవతార్ లోకి ఎంట్రీ తీసుకున్నాడు. రామ్ పోతినేని దర్శకుడిగా టర్న్ తీసుకుంటున్నాడు. ర్యాపో 23తో మెగా ఫోన్ పట్టబోతున్నాడు. ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ లో వీర అనే క్యారెక్టర్ చేస్తున్నాడు. రామ్ బర్త్డే సందర్భంగా లుక్ రివీల్ చేశారు మేకర్స్. రామ్ సినిమాటిక్స్ క్రియేట్ చేసి కృష్ణ పోతినేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్లో మూవీని టార్గెట్ చేస్తున్నాడు ఉస్తాద్. ర్యాపో చేస్తున్న ఇన్ని రిస్కులు, ప్రయోగాలు చేస్తున్నా అతడికి హిట్ తెచ్చిపెడతాయా? ఘాటీ భారీ డిజాస్టర్ తర్వాత సోషల్ మీడియాకు గ్యాప్ ఇచ్చింది అనుష్క శెట్టి. ఆ వెంటనే గుడ్ బై చెప్పింది. కానీ ఈ మధ్య మళ్ళీ యాక్టివ్ అయింది స్వీటీ. మలయాళ ఫిలిం కథనార్ అప్డేట్స్ పంచుకుని నెట్టింట్లో దర్శనమిచ్చింది. మరి ఈ బ్యూటీ కూడా తిరిగొస్తుందా? మాలీవుడ్ వర్సిటల్ యాక్ట్రెస్ ఐశ్వర్య లక్ష్మి దగ్ లైఫ్ ఫ్లాప్ తర్వాత సోషల్ మీడియాకు దూరమైంది. తన పనిని సోషల్ మీడియా డిస్టర్బ్ చేస్తుందని, తనలోని ఆలోచనలను దాచుకుంటుందని పేర్కొంటూ ఏకంగా నెట్టింట్లోని ఖాతాలన్నింటినీ డియాక్టివేట్ చేసేసింది. ఘాటీ ఫ్లాప్ తర్వాత అనుష్క సోషల్ మీడియాకు గ్యాప్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకుంది ఐషు. కథనార్ అప్డేట్ తో కంబ్యాక్ ఇచ్చింది స్వీటీ. కానీ ఐషు మాత్రం అదే సైలెన్స్ మెయింటైన్ చేస్తోంది. ఆమె అప్ కమింగ్ ఫిలిం గట్టా కుస్తీ 2తో పలకరించబోతోంది. 2022లో వచ్చిన గట్టా కుస్తీకి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీ జూలై 3న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అయినప్పటికీ సోషల్ మీడియా ఖాతాలన్నీ డియాక్టివేట్ లోనే ఉన్నాయి. విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని వేల్స్ తో కలిసి నిర్మిస్తున్నాడు. ఇక తెలుగులో సంబరాల ఏటిగట్టుతో రీఎంట్రీ ఇస్తున్న ఐశ్వర్య లక్ష్మి సోషల్ మీడియాలో మళ్ళీ యాక్టివ్ అవుతుందా, లేక పర్మనెంట్ గా గుడ్ బై చెప్పేసినట్లేనా? సినిమా రిలీజ్ దగ్గరకు వచ్చేసరికి ఏ విషయం తేలిపోనుంది. చాలా కాలం తర్వాత అక్షయ్ కుమార్ సోలో హీరోగా భూత్ బంగ్లాతో ఒక హిట్ కొట్టాడు. ధురంధర్ 2 హవా IPL ఎఫెక్ట్ ఉన్నా కూడా కిలాడి హీరో తన క్రింజ్ కామెడీతో ప్రేక్షకులను థియేటర్లకి రప్పించడంలో సక్సెస్ అయ్యాడు. అంతలోనే కలిసి రాని సీక్వెల్స్ జోలికి పోయి చేతులు కాల్చుకునేందుకు రెడీ అయ్యాడా? అసలు మాకు ఆర్థిక కష్టాలు తీరినట్టేనా? కొన్ని సినిమాల నుండి సరైన హిట్ లేక సతమతమవుతున్న అక్షయ్ కుమార్ ఆయన ఫ్యాన్స్ కు ఆకలి తీర్చింది బూల్ బులయ. తన ఈజీ జాయింగ్ నటనతో
కామెడీ టైమింగ్ తో సోలో హీరోగా సక్సెస్ కొట్టాడు ఈ కిలాడి. దురంధర్ 2 హవా, ఐపీఎల్ ఎఫెక్ట్ తట్టుకుని 200 కోట్లకు పైగా కొల్లగొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఓ మై గాడ్ 2 తర్వాత వరుస ఫ్లాప్స్ టేస్ట్ చేస్తూ మార్కెట్ కోల్పోతున్న టైంలో ఓల్డ్ స్కూల్ మాస్టర్ ప్రియదర్శన్తో కొలాబరేట్ అయి హారర్ కామెడీ బూత్ బంగ్లాతో హిట్ కొట్టాడు. తొలుత రొటీన్ కదా అంటూ నెగిటివ్ కామెంట్స్ వినిపించినప్పటికీ కామెడీ వర్కౌట్ కావడంతో స్లోగా పుంజుకుని సక్సెస్ దిశగా దూసుకెళ్లింది. బూత్ బంగ్లాతో అక్షయ్ కుమార్ హిట్ ట్రాక్ ఎక్కేశాడని అంటున్నాయి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు. ఇలా హిట్ కొట్టాడో లేదో మళ్లీ సీక్వెల్ చిత్రం వెల్కమ్ టు ది జంగిల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో అక్కీ తీసుకొస్తున్న సీక్వెల్స్ ఏవీ పెద్దగా వర్కౌట్ కావడం లేదు. కేసరి చాప్టర్ 2, హౌస్ఫుల్ 5, జాలీ LLB 3నే బెస్ట్ ఎగ్జాంపుల్స్. అందులోనూ ముక్కుతూ మూలుగుతూ నత్తనడగ్గా సాగి ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ పోగొట్టిన భారీ మల్టీస్టారర్ ఫిల్మ్ వెల్కమ్ టు జంగిల్ తో నెక్స్ట్ మంత్ ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. వెల్కమ్ టు ది జంగిల్ వెల్కమ్ ఫ్రాంచైజీలో భాగంగా వస్తున్న థర్డ్ వెంచర్ మూవీ. బూత్ బంగ్లా కన్నా వెనుక స్టార్ట్ అయిన ఈ మూవీకి కమర్షియల్ అండ్ లాజిస్టిక్ ఇష్యూస్ వల్ల డిలే అవుతోచ్చింది. అలాగే లాభాల్లో వాటా విషయంలో అక్కీ నిర్మాతలతోనూ పేచీ పెట్టుకున్నాడని సమాచారం. ఇవన్నీ సెటిల్ అయ్యేసరికి ఇంత టైం పట్టింది. జూన్ 26న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాలో మొత్తం 30 మంది బిగ్ స్టార్ ఇన్బిల్ట్ అయ్యారు. మరి ఈ స్టార్ క్యాస్ట్ సినిమాకు ఎంత ప్లస్ అవుతుందో, నిర్మాతలను ముంచేస్తుందో తేలుస్తుందో ఇంకొన్ని రోజుల్లో తేలిపోనుంది. మాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ విపిన్ దాస్ డైరెక్షన్ పై కంటే ఇతర విభాగాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ వాలా 2కు అటు నిర్మాతగా ఇటు రైటర్ గా మంచి మార్కులే ఎంచుకున్నాడు. కానీ ఇదే సమ్మర్ రిలీజ్ చేయాల్సిన తన డైరెక్టోరియల్ ఫిల్మ్ సంగతి ఏంటి, ఎంతవరకు వచ్చింది? మాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ విపిన్ దాస్ 10 ఏళ్ల కెరీర్ లో చేసినవి 4 సినిమాలే అయినా ఆడియన్స్ కనెక్ట్ అయ్యే కంటెంట్ సినిమాలిచ్చాడు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత అతడి నుండి వచ్చిన మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాయి. బాసిల్ జోసెఫ్, దర్శన రాజేంద్రన్ జోడీగా నటించిన జయ 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 హే, పృథ్వీరాజ్ సుకుమారన్, బాసిల్ లీడ్ రోల్స్ లో నటించిన గురువాయర్, అంబల్ నడియల్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. ఓటీటీ వల్ల తెలుగు ఆడియన్స్ ఈ సినిమాలను ఆల్మోస్ట్ వాచ్ చేశారు. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన విపిన్ దాస్ మెగాఫోన్ కు గ్యాప్ ఇచ్చి రైటర్ కమ్ ప్రొడ్యూసర్ గా బిజీ అయిపోయాడు. వాళ్ల సిరీస్ చిత్రాలతో ఈ 2 విభాగాల్లోనూ సక్సెస్ టేస్ట్ చేశాడు. నెక్స్ట్ అమ్మాయిల బయోపిక్ గా వస్తున్న వాళ్ల 3కి కూడా సేమ్ రోల్స్ కంటిన్యూ చేస్తున్నాడు. కానీ గత ఏడాది సెప్టెంబర్లో స్టార్ట్ చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్ స్పోర్ట్స్ డ్రామా సంతోష్ ట్రోఫీ గురించి అప్డేట్ లేదు. అప్పుడెప్పుడో జస్ట్ ఫస్ట్ లుక్ తో సరిపెట్టేశాడు దర్శకుడు. సంతోష్ ట్రోఫీతో ఇండస్ట్రీకి 60 మంది కొత్త వారిని పరిచయం చేయబోతున్నాడు విపిన్ దాస్. దీనికి తోడు పృథ్వీరాజ్ సుకుమార్ బిజీగా ఉండడం షూటింగ్ కు కాస్త ఆలస్యమవుతుందని తెలుస్తోంది. అందుకే సమ్మర్లో రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమా మరింత వాయిదా పడుతోంది. అలాగే గతంలో నానితో కూడా ఒక కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు విపిన్. కానీ నాని ఇతర కమిట్మెంట్స్ వల్ల ప్రాజెక్ట్ హోల్డ్ అయిందని సమాచారం. ఇలా కమిట్ అయిన సినిమాలన్నీ వాయిదాలు పడడంతోనే ప్రొడ్యూసర్ కమ్ రైటర్ గా బిజీ అవుతున్నాడు ఈ డైరెక్టర్. మూవీ మిక్చర్ లో మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా అవతారం ఎత్తబోతున్న ఫిలిం డీసీ. వామిక గబ్బి హీరోయిన్. అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో వస్తున్న ఈ యాక్షన్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీ నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ కీ రోల్స్ చేస్తున్న ఫిలిం బ్లాస్ట్. కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ AGS ఈ మూవీని నిర్మిస్తోంది. మే 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇది వాళ్ళ మన మూవీ మిక్చర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. Till then keep watching NTV.